మహబూబ్ నగర్ లో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెక్టార్ స్కేల్ పై తీవ్రత 3.0గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. 3 రోజుల క్రితం భూ ప్రకంపనలు చోటు చేసుకోగా మరోసారి భూకంపంతో జనం వణికిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. మహబూబ్ నగర్ లో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెక్టార్ స్కేల్ పై తీవ్రత 3.0గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. 3 రోజుల క్రితం భూ ప్రకంపనలు చోటు చేసుకోగా మరోసారి భూకంపంతో జనం వణికిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అడిగి తెలుసుకుందాం. విజయ్ భాస్కర్, చెప్పండి, మహబూబ్ నగర్ లో మరోసారి భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, ఇటీవలే తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చినటువంటి నేపథ్యంలో మరోసారి తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో భూకంపాలు గంట క్రితం వచ్చినట్టు తెలుస్తుంది. అయితే కౌకుంట్ల మండలం దాసరిపల్లి గ్రామంలో ఇది ఒక రిక్టర్ స్కేల్ పైన 3.0గా నమోదైనట్టు చెప్తున్నారు. అయితే ఇదే విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అయితే గ్రామస్తులు మాత్రము తమకు భూకంపం వచ్చినటువంటి సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాయితీ కనబడలేదని చెప్తున్నారు. అయితే దాదాపు భూమిలో 40 కిలోమీటర్ల లోపల్లో ఈ పొరల్లో ఈ భూకంపం వచ్చినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా దీంతో పాటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ఎగువ దిగువ జూరాల ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి భూమి లోపల ప్రకంపనలు వచ్చినట్టు మాత్రం ఈ సిస్మాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తంగా ఇటీవల వరుసగా రెండోసారి కూడా ఇట్లాంటి భూకంపాలు వచ్చినాయని తెలిసిన నేపథ్యంలో గ్రామస్తులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. కానీ వాళ్ళు మాత్రం ఎవరు ఇలా జరిగిందనేటువంటి విషయాన్ని మాత్రం ధృవీకరిస్తలేరు. ఓకే విజయ్ భాస్కర్, థ్యాంక్ యూ. Okay.